ఇపోరియా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. 2.5 గంటల నిడివితో వచ్చినటువంటి ఈ సినిమా డ్రామా సోషల్ థ్రిల్లర్. అడల్ట్ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమా. 6th February 2026 అంటే ఫిబ్రవరి 6 2026న ఈ సినిమా విడుదల కావడం జరిగింది. ఏ జనరేషన్ ఆన్ ది ఎడ్జ్ వేర్ మైనర్ క్రైమ్స్ సర్జ్, హ్యూమనారిటేరియన్ వాల్యూస్ ఎరోడ్ అండ్ అడోలెసెన్స్ drifts into darkness. These shifts spark an urgent reckoning begins on parenting, justice, and the relentless price of ambition. సో భూమిక చావ్లా తన నట జీవితంలోనే ఒక్కడి తర్వాత మళ్ళీ చెప్పుకోదగ్గ సినిమాగా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతమైన పాత్ర, అద్భుతంగా చేసింది. ఇక గౌతమ్ మీనన్ ఇందులో పోలీస్ అధికారిగా చాలా ఇంపార్టెంట్ డిఎస్పి స్థాయి అధికారిగా చేశాడు. అయితే ఆయన ప్రొనౌన్సియేషన్ మాత్రం దారుణంగా ఉంది సినిమాలో. మీరు వచ్చినారు కానీ, మీరు చెప్పినారు కానీ, ఇలా ఇలా ఉంటుంది సినిమా డైలాగ్ డెలివరీ. ఇక సారా అర్జున్ బాలనటిగా మనల్ని ఎంతో ఆకట్టుకున్న ఈమె ఇందులో హీరోయిన్గా అద్భుతమైన పాత్రను పోషిస్తే, విఘ్నేష్ గవిరెడ్డి ఒక అద్భుతమైన పాత్రని ఈ సినిమాలో చేయడం జరిగింది. లిఖిత ఎల్లమంచిలి ఒక ముఖ్యమైన పాత్రలో చేసిన ఈ సినిమాలో నాజర్ ఇంపార్టెంట్ పాత్రలో జడ్జిగా నటించడం జరిగింది. గుణశేఖర్ డైరెక్టర్ అయిన ఈ సినిమాకి నీలిమా గుణ ప్రొడ్యూసరు. కాలభైరవ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చిన ఈ సినిమాకి ప్రవీణ్ కే పోతన్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటరు, పూజిత తాడికొండ కాస్ట్యూమ్ డిజైనర్గా చేయడం జరిగింది. అయితే ఈ సినిమా మంచి సినిమా, గొప్ప సినిమా అనేది పక్కన పెడితే, ఇందులో ఉన్నటువంటి ఒక విషయం మాత్రం సభ్య సమాజం తలదించుకునేటువంటి సన్నివేశాలు మాత్రం ఇందులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే, ఒక సన్నివేశం ఈ సినిమాలో ఉంది. ఆ దారుణమైన సన్నివేశం ఏంటంటే, రేపిస్ట్ అయినటువంటి హీరో అంటే విలన్ టైప్ హీరో తల్లిని అనుభవించాలనేటువంటి కోరికతో చూడడం అనేది ఎంతో దారుణమైనటువంటి విషయం. సొంత తల్లిని చుంబించడానికి ఇట్లా వీధికి సెక్స్తో వస్తాడు. తర్వాత ఇంకొక దారుణమైన సంఘటన ఏంటంటే, ఇందులో ఒక మైనరు బాలురు అప్పుడే మైనార్టీ, ఇంకా ఆమెకి మైనార్టీ తీరని ఇంకొక అమ్మాయితో కారులో 5 కలిసి చేస్తారు, అంటే రేప్ చేస్తారు. తర్వాత మగపిల్లల చుల్లులు చూపించి ఎరెక్షన్ వచ్చిందా లేదా అనేది పర్దచాటును చూపించే దగ్గర వాళ్ళకి లేచిందా లేదా 5కి అనే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. అయితే ఇవన్నీ చూస్తుంటే జుగుప్సతో పాటు మరీ ముఖ్యంగా తల్లిని కామంతో చూసేటువంటి సన్నివేశం ఉన్నప్పుడు మాత్రం సభ్య సమాజం మొత్తం తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి సన్నివేశం ఈ సినిమాలో ఉంది. మరి గుణశేఖర్ లాంటి ఒక గొప్ప డైరెక్టర్, ఒక్కడు లాంటి సినిమాలు తీసిన గుణశేఖరు, రుద్రమదేవి లాంటి సినిమాలు తీసిన గుణశేఖరు, రీసెంట్గా శాకుంతలంతో ఒక ఫ్లాప్ కూడా పలకరించిన గుణశేఖర్, లాఠీ లాంటి సినిమాలతో వచ్చి చూడాలని ఉంది లాంటి సినిమాలతో చిరంజీవితో కూడా డైరెక్ట్ చేసినటువంటి గుణశేఖర్ చేసిన సినిమా ఇది అంటే ఆశ్చర్యం కలగక మానదు. కాకపోతే ఇందులో అతను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, బాలురు సమాజానికి హాని చేయాలనుకున్నప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క పేరెంటల్గా వాళ్ళు ఎలా బాధపడతారు, పిల్లల పెంపకం సరిగ్గా లేకపోతే పిల్లలు ఏ రకంగా తయారవుతారు అన్నది అతను చెప్పాలనుకున్న ఉద్దేశం. కానీ తల్లిని రేపు చేయాలనుకునే ఆలోచన ఒక సన్నివేశం ఒక్కటి తీసేసి ఉంటే బాగుండేది. వేరే యువతిని అనుభవించాలనుకోవడం యూత్లో సహజమే, అంటే అటువంటి కోరిక రావడం సహజమే. కానీ తల్లిని కూడా ఆ రకంగా చూస్తారు అనేటువంటి ఆలోచన ఉన్నా కూడా, అంటే ఈ రకమైనటువంటి ఆలోచన వచ్చిందని చెప్పాలనుకున్నా కూడా సినిమాలో చెప్పినప్పుడు ఇంకా ఎవరికైనా వచ్చే అవకాశం, అట్లాంటి ఆలోచన ఇంకో వారికి వచ్చేటువంటి సభ్య సమాజం ఇవాళ మానవ మృగాలుగా మనం ఉన్నా కూడా కనీసం వాయువర్సలతో ఉన్నాం, కనీసం తల్లిని కూడా మళ్ళీ ఈ రకంగా అటువంటి స్థితికి తీసుకురావడం మాత్రం 100% గర్హనీయం. ఇటువంటి సబ్జెక్టులు చేసి ఏం ఉద్ధరిస్తారు దీనివల్ల? లాభం ఏంటి దీనివల్ల? మరి అడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చి సెన్సార్ వాళ్ళ చేతులు దులుపుకున్నారు. కానీ ఆ సన్నివేశం ఒక 1 minute సన్నివేశం అది. తల్లి దిక్కు ఇట్లా క్లోజ్లో దగ్గర పోయి ఇట్లా అనడానికి పోతుంటే ఆమె ఇట్లా చూసేసి డైలాగ్ అంటుంది ఆమె, తల్లి అని పిలిపించుకుని అమ్మ అని పిలిపించుకునే అర్హత నాకు లేదు, కొడుకు అమ్మ అని పిలిచే అర్హత నీకు లేదని. ఆమెకన్నా అర్హత లేదు, వాడు తప్పు దృష్టితో చూస్తే ఆమెకెందుకు అర్హత లేదు, దాని డైలాగ్ క్లారిఫికేషన్ లేదు. ఆ తర్వాత తల్లి తాగుబోతే అయిపోతుంది. సరే, కథగా వస్తే స్టార్టింగ్ ఫస్ట్ మనకి ఒక అమ్మాయిని ఒక పార్టీకి వస్తుంది. ఇపోరియా అనేటువంటి ఒక ఈవెంట్ అది. ఆ ఇపోరియా అదే సినిమా పేరు కూడా అదే పెట్టారు. ఈ టైటిల్ దగ్గరకు వద్దాం ఫస్ట్.
'కలలు కనకే చెలియా' అనే టైటిల్‌తో నేను సినిమా తీసినప్పుడు సినిమా మామూలుగా యావరేజు. 'కౌసల్య' అంటే అనే టైటిల్‌తో దాన్ని రీసెన్సార్ చేసి వాడిని మళ్ళీ మార్చి సినిమాని ఇది చేసినప్పుడు సినిమా సూపర్ డూపర్ హిట్. సో, అట్లా టైటిల్ అనేది సినిమాకి చాలా ఇంపార్టెంట్. టైటిల్ తోటే నిలబడతాయి ఏ సినిమా అయినా గూడా. సో, అట్లా మొన్న రీసెంట్‌గా 'బార్బరిక్' అనే సినిమా ఇస్తే 'బార్బరిక్' అంటే ఇది ఏదో వేరే భాష సినిమా అనుకోని 'సత్యరాజ్' హీరో కనబడేసరికి ఏదో అనుకోని సినిమా ఓపెనింగ్స్ దగ్గర నుంచి సినిమా చతికిలబడ్డ విషయం గూడా మనకు ఈ మొన్న 6 నెలల కిందే జరిగింది. మళ్ళీ ఈ సినిమాకి 'యుపోరియా' అని పెట్టాడు. ఏంటి అర్థం 'యుపోరియా' అంటే అదొక ఈవెంట్ అంట. దాన్ని ఈ ఆపరేషన్ ఈవెంట్ గూడా ఆ పేరే ఉంది కాబట్టి 'యుపోరియా' అని జెప్పేసి పెట్టుకున్నారు. ఇంగ్లీష్‌లో, తెలుగులో అదే డిజైన్ లోగో గూడా అర్థం గాకుండా సగం ఇది, సగం తెలుగు, సగం ఇంగ్లీష్ కనబడేలాగా ఇగో ఈ రకంగా సగం తెలుగు, సగం ఇంగ్లీష్ కనిపేలాగా 'యుపోరియా' అని పెట్టారు. ఈ 'యుపోరియా' అంటే ఇది ఈవెంట్ పేరంట. అది ఒక ఫస్ట్ టైటిల్ దెబ్బ పడింది. ఇక సెకండు ఈ సినిమాలో ఏమవుతది ఆ పార్టీ దగ్గరకొచ్చిన తండ్రి పికప్ చేసుకుంటున్నాడు అని తెలిసినప్పుడు ఎవరైనా పార్టీకెళ్తారా? అమ్మాయిలెళ్తారా? అదే ఈ సినిమాలో గూడా ఒక డిఫెన్స్ లాయర్ అదే అంటాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో డిఫెన్స్ లాయర్ వాదిస్తాడు. ఆ పిల్ల ఇష్టపూర్వకంగా ఎక్కింది అని. ఇది ఆ మధ్య కొందరు అగ్రనాయకులు వేరే మతకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు ఈ రకంగా చేసిన సన్నివేశం మొన్న ఈ మధ్య పేపర్‌లో చదివాం మనం. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ కింద జరిగింది ఆ సంఘటన. దాన్ని ఉటంకిస్తూ దాదాపు అట్లాంటి పోలికలతో ఉన్నటువంటి సంఘటన ఇందులో చూపిచ్చారు. అంటే బాగా డబ్బులున్నోళ్ళ పిల్లలు, పేరు ప్రఖ్యాతులున్న వికాస్ పబ్లిక్ స్కూల్ అని చూపిచ్చారు. ఆ వికాస్ పబ్లిక్ స్కూలు ఓనరు కొడుకు మెయిన్ ప్రధాన నిందితుడు. ఇంకో నలుగురు పిల్లలు. వాళ్ళందరూ కలిసి ఎక్కారు. ఒక అమ్మాయిని ఎక్కించుకొని వెళ్లారని. ఆ అమ్మాయి ఎవరన్నా ఫాదర్ కోసం వెయిటింగ్ ఉన్న అమ్మాయి ఎవరికైనా క్లబ్‌కెళ్తదా? ఎళ్ళినట్టు చూపిచ్చారు. అప్పుడు ఎళ్ళినప్పుడు అమ్మాయి తప్ప, అబ్బాయి తప్ప ఇందులో కూడా అదే చర్చించారు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా ఎళ్ళింది. ఎళ్ళిన తర్వాత వీళ్ళు ఆమె కన్నా వయసులో చిన్నవాళ్ళు. నీకు భయం పోవాలంటే ఒక పని చేస్తాం ముందు ముద్దు పెట్టడానికి ట్రై చేస్తుంటే, ఆమె ఆపడానికి ప్రయత్నం చేస్తుంటే, ఆ తర్వాత ఐదుగురు కలిసి మంచిగా ఏస్తారు. ఆ తర్వాత ఇది రీకన్‌స్ట్రక్షన్ పేరిట పోలీసులు ఒక ఆమెని తీసుకొచ్చి, ఆ లేడీతో చేయమంటారు. ఒకడు ప్యాంట్ ఇప్పకుండా చూపెడితే, "గౌతమి నన్ను ప్యాంట్ ఇప్పి చుల్లి బయటికి తీ" అంటాడు. ఆ సన్నివేశం ఉంది. "బయటకు తీ అది తీయకుండా చేశావా నువ్వు" అని అంటాడు. సో, చూసిన తర్వాత, ఆ తర్వాత వాళ్ళ తుళ్ళిల దగ్గర లేచిందా లేదా వాళ్ళకు, మీ కుటుంబ సభ్యులను పిలిపియమంటావా ఏసుకోవడానికి, ఇలాంటి డైలాగులు. ఆ తర్వాత పోలీసులు వాళ్ళు ఏ రకంగా హరాస్ చేస్తారు, వాళ్ళకి ఏ రకంగా ట్రీట్‌మెంట్ ఇస్తారు. ఆ తర్వాత బిర్యానీలు తీసుకొచ్చి 5, 5 బిర్యానీలు ఒక్కొనితోటే తినిపియడము. వాళ్ళు ప్యారడైజ్ బిర్యానీ అడిగితే ఆ ప్యారడైజ్ బిర్యానీ 5 కక్కేలాగా తినిపియడము. వాళ్ళు పడ్డ బాధ వెనకనొచ్చి రికార్డింగ్ ముఖ్యంగా కాళ్ళకే ఇందాకే చెప్పినట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ అద్భుతమైనటువంటి రికార్డింగ్ కంపోజ్ చేశాడు. రికార్డింగ్ మాత్రం డౌట్ లేదు. అద్భుతం. చాలా అద్భుతంగా చేశాడు వర్క్ మాత్రం. అసలు ఆయన కాలభైరవ ఈ సినిమా టికెట్ మొత్తం వర్త్ చేసే విధంగా చేశాడు. అట్లాగే భూమిక అసలు అసలు ఊహించం. ఈడు కొడుకు. ఈ కొడుకు భూమిక అయితే ఆమె ఎప్పుడు సపోర్ట్ ఇయ్యదు. కొడుకు అది సెల్ ఫోన్‌లో సాక్ష్యాలన్నీ ఖరాబయ్యేలాగా మున్సిపాలిటీలో ఏసేస్తే అందులోకెళ్ళి వెతికిచ్చి మరీ పోలీసులకు అప్పజెప్తుంది. అప్పజెప్పిన తర్వాత ఈమెకేమో మంచిగా చదువుకోవాలి, ఐఏఎస్ అధికారి కావాలని ఆమె కోరిక. ఆమెకి మెంటల్ కౌన్సెలింగ్ ఇచ్చి నాన్న, అమ్మ అంటూ వాళ్ళందరూ మాట్లాడే పద్ధతి. కోర్ట్‌లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో ఎలా ఉంటది? పోక్సోకి ఎలా చేస్తారు? పోక్సో అంటే ఫుల్ ఫార్మ్ తెలుసా? అంటే తెలుసు నాకు. చైల్డ్ క్రైమ్‌కి చేసేటువంటి ఇది అని చెప్పి అమ్మాయి చెప్పడము. లాస్ట్‌కు ఆ అమ్మాయి జడ్జి అయి చూపించడము ఇంకా బాగుంది. అక్కడ మనకి వీడు ఏడుస్తాడు అబ్బాయి. వాడికి పెరోల్ మీద ఎగ్జామ్ రాయడానికి ఇస్తే అన్ని ప్రశ్నలు అడుగుతుంది. అడిగితే వాడు అన్ని సమాధానాలు చెప్తాడు. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయి మంచి తెలివిగల్లోడు వాడు ఫస్ట్ వచ్చినోడు. కానీ సెక్స్ అనే ఒకే ఒక్క దానితోటి వాడు మొత్తం మొడ్డగుడిచిపోయి ఈ రకంగా అయిపోయాడు అన్న టైప్‌లో చూపిచ్చారు సినిమాలో. సో, అది సందేశాత్మకంగా బాగున్నా ఆడ తల్లిని కూడా అనుభవిద్దామనేటువంటి కోరికొచ్చే దుర్మార్గుడిని అక్కడనే కాల్చి పడేయక, ఇంకా ఆమె ఎందుకు ఇంకా ఉపేక్షించింది, ఆమె తాగుబోతే ఎందుకయిందనేది తర్వాత తల్లి తాగుబోతయిపోతుంది. వాడిని పరివర్తన చూసిన తర్వాత తాగుబోతయితుంది. మొదటిసారి పెరోల్‌కొచ్చినప్పుడు వాడు ఎగ్జామ్‌కి రాయకుండా పోతాడు. రెండోసారి పెరోల్‌కొచ్చినప్పుడు ఆమెకు అనుమతి దొరుకుతో లేదంటే ఈమెకు అనుమతి ఇస్తుంది. పెరోల్‌కు రావడమే జీవిత ఆశయం అన్న టైప్‌లో సినిమా చూపిచ్చారు. అయితే ఓవరాల్‌గా ఏంటంటే ఈ పిక్చరు ఒక చెడు ఏ రకంగా ఉంటుంది, ఒక దుర్మార్గుడు వాడు తయారయ్యి డ్రగ్ అడిక్ట్‌గా ఏ రకంగా అయ్యాడు. తల్లి ముందే వాడు జాంగా ఏసి తర్వాత బ్రా యేసుకున్నటువంటి లేడీతో పడుకుంటాడు. తల్లి ముందే. సో, వచ్చి తల్లి బకెట్ నీళ్లు కొట్టి లేపుతుంది. లేపినప్పుడు అంటే వాడెంత అసహ్యంగా తయారయ్యాడో గమనించవచ్చు మనం. పాట చూపిచ్చారు. ఆ పాటలో వాడి యొక్క పతనం చూపిచ్చారు. సో, ఆ పాట కాలభైరవ ఇందాక చెప్పినట్టుగా ఆ పాటలో కూడా ఆ ఉద్వేగాలన్నీ మెయింటైన్ చేశాడు. గుణశేఖర్ దర్శకత్వ పటిమ అద్భుతమే కాకపోతే నైతికత ప్రకారంగా ఇవి వేరే వాళ్ళు నేర్చుకునే విధంగా ఉన్నటువంటి సన్నివేశాలున్నాయి. సో, ఇంటర్వెల్ వరకు మనకు అక్కడే సినిమా అయిపోతదేమో అన్నంత కథుంది. సో, అక్కడి దాకా వచ్చేసిన తర్వాత మధ్యలో జు విలేకరులు అడిగినప్పుడు, ఆ విలేకరులు కూడా అడిగే వాళ్ళు కూడా సత్తన్న ఇలాంటి తెలిసిన ఆర్టిస్టులను పెట్టారు మనకి. సో, అలాంటి వాళ్ళందరూ అడిగినప్పుడు
గౌతమ్ మీనన్ వాళ్ళకందరికి ఆన్సర్స్ ఇస్తూ ఒక ఉటంకం చెప్పి పంజగుట్ట ఫ్లైఓవర్ మీద జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ గురించి చెప్పారు. అక్కడ ఏంటంటే యంగ్ మైనర్స్ డ్రైవ్ చేస్తా పార్థసారథిను నటుడు పార్థసారథి నాకు బాగా పరిచయం. ఆయన మనమరాలతో ప్రయాణం చేస్తున్నటువంటి సన్నివేశం కింద ఉంటే ఆ ఫ్లైఓవర్ మీద పల్టీ కొట్టి వాళ్ళ మీద వచ్చి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఎంత హంగామా అయింది, ఎంత ధన నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది అనేది చూపించారు. ఆ సన్నివేశాలు చాలా లైవ్లీగా మన కళ్ళకు కట్టినట్టుగా మన ముందే జరిగిందేమో అనే విధంగా చిత్రీకరించిన తీరు మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అది గుణశేఖరే కదా. ఆయన డైరెక్షన్లో చేసినటువంటి చిన్న సినిమాకి ఒక మంచి రెస్పాన్స్ రావాల్సిన తరుణంలో 10 మంది కూడా లేరు. నేను సత్వమాల్లో నిన్న ఇది 7:25 షోకి వెళ్తే 10 మంది కూడా లేరు స్క్రీన్‌లో. నేను చూసిన స్క్రీన్ 6 నిన్న 7:25 పీఎంకి. నిన్న అంటే డేటు 9వ తారీఖు అక్టోబర్ 2026న ఈ సినిమా నేను సత్వ మాల్‌లో చూడడం జరిగింది. సత్వ మాల్ అంటే ఎక్కడ? కవాడిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్‌లో. సో, అది విషయము. సో, ఆ తర్వాత వాడు డ్రగ్ అడిక్ట్ అయిన తర్వాత ఏ రకంగా తల్లి మార్చుకునే ప్రయత్నం చేసిన తర్వాత తల్లినే దింగడానికి ట్రై చేసినటువంటి ఆ వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ మార్చడానికి ఆమె తాగుబోతవుతుంది. ఆ తర్వాత వాడు మారిపోతాడు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఎక్కించి మీ అమ్మ వల్లనేరా మన జీవిత ఖైదు పడిందంటే మళ్ళీ ఏదో ఇదైపోతుంటాడు. అందులో జైల్లో ఉన్నటువంటి వాళ్ళు వీడిని పండబెట్టి అరే నువ్వే ఇంత అందంగా ఉన్నావు, నువ్వేరా వాళ్ళని ఇట్లా చేసావురా అని గుద్ద దింగడం అందరూ కలిసి ఆ సన్నివేశాలు వాడు గుద్ద దింగుతుంటే అప్పుడు లేడీని బలవంతంగా దింగితే ఏ రకంగా ఉంటుంది అనేది బాధ వాడికి తెలిసేలాగా వాళ్ళు జైలు ఖైదీలందరూ పూనుకోవడం, ఆడు గుద్ద తెంగించుకోవడం, ఆ తర్వాత వాళ్ళని కొట్టడము, ఆడొక సైకో ఉంటాడు వాడు ఉచ్చబోయడం వీరి మీద, ఇది నా ఉచ్చ, వెచ్చగా ఉందా నా ఉచ్చ అంటూ డైలాగులు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మొత్తానికి అక్కడ మళ్ళీ డ్రగ్ అడిక్ట్ల దగ్గర పోయి వీడు ఉన్నప్పుడు తల్లి దగ్గర నుంచి పార్కింగ్ దగ్గర పారిపోయి తల్లి దగ్గరికి పోయి వాళ్ళ గుండాల దగ్గర పోయి ఉన్నప్పుడు తల్లి మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ తిట్టి తీసుకురావడం, అదంతా భూమిగా చూపించినటువంటి నటన అత్యద్భుతం. సో అట్లాగే నాజర్ కానీ వీళ్ళందరూ ఇంకా జడ్జిగా చేసిన వాళ్ళు బాగున్నారు. సారా అర్జున్ తినేసింది. ముఖ్యంగా అతని పర్ఫార్మెన్స్, ఆమె పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా చేసింది పాప. ఆమె హీరోయిన్గా సరిపోయింది, అందంగా కనబడ్డది. లాస్ట్కి ఆమె అనుకున్న సాధించింది. సాధించిన తర్వాత కక్ష కార్పణ్యాలు పెట్టుకోకుండా ఐఏఎస్ అంటే ఐఏఎస్ లాగా చూపించినటువంటి ఆ తీరు గమనార్హము, చాలా ప్రశంసనీయం. సో మొత్తానికి అయి చూపించింది ఆమె. వీడు ఏడుస్తూ చేసే సన్నివేశం చాలా బాగుంది. ఆ అబ్బాయి యాక్టింగ్ బాగా చేశాడు. ఆ అబ్బాయి తప్పే ఉంది, పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేశాడు. ఆ హీరోగా చేసిన అబ్బాయి అంటే విలన్ యాంటీ హీరోగా చేసిన అబ్బాయి, తర్వాత భూమిక, తర్వాత సారా అర్జున్ ముగ్గురు సినిమా నిలబెట్టారు. అట్లాగే జడ్జిలుగా చేసిన వాళ్ళందరూ కూడా బాగా చేశారు. సో రాజా రవీంద్రది చిన్న పాత్ర, కనబడిన పాత్ర అయినా కూడా ఉన్నంతలో రాణించాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆకట్టుకునే విధంగా చేసినటువంటి సినిమాలో లాస్ట్కు బేరమాటతో ఈ కేసులు పెడితే మీ వెనకకి డ్రాప్ చేస్తే మీకు ఇన్ని పైసలు ఇస్తామన్నప్పుడు చెప్పు తీసుకొని కొట్టినట్టుగా టప్పుమని తండ్రి చెంపదెబ్బ కొట్టి నీ కూతురు అయితే ఇట్లనే బేరమాడతావని తల్లి కూతురు ఒకటే మాట మీద తండ్రి ఒకే మాట మీద ఉండి పంపించే సన్నివేశం కూడా మనల్ని ఆకట్టుకుంటుంది. సో అక్కడ చేసిన ఆయన కూడా పెద్ద మనిషిని పంపిస్తే కూడా వాళ్ళు కొట్టి పంపించే పద్ధతి బాగుంటుంది. మొత్తానికి లాస్ట్కు ఈ రకంగా అమ్మాయిలను చేసినప్పుడు వాళ్ళు ఏ రకంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు, తర్వాత తుల్లి కోసము లేపడానికి నీకు ఎరెక్షన్ అవుతుందా లేదా కనుక్కోవడానికి ఏ రకంగా చూపిస్తారని డైరెక్ట్ తుల్లి కూడా చూపించారు. ఇట్లా నీడలాగా ఇట్లా పైకి అయ్యేది మనకు గ్రాఫిక్స్ లాగా చూపించారు. ఇది నెక్కుతుందా లేదా, వీడిని లేస్తుందా లేదా అనేది అవన్నీ కూడా టెస్ట్లు ఏ రకంగా ఉంటాయి, తర్వాత ఏ రకమైన పరీక్షలు చేస్తారు, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లడ్ ఏ రకంగా ఉంటుంది, వీళ్ళు ఒక చిన్న వీడియో పోస్ట్ చేస్తారు దీంట్లో ఇన్స్టాగ్రామ్లో, దాని ద్వారా ఎలా దొరికిపోతారు, ఇవాళ సోషల్గా ఏం జరుగుతుంది, వివాహం కానీ ముందు పిల్లలు మైనర్లుగా ఉన్నాకనే సెక్స్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు, చిన్నప్పుడు ఎంతో బాగా పెంచుతుంది పిల్లాడు, చిన్నప్పుడు ఆడుకునేటువంటి గుర్తులు గుర్తుకొస్తే అదొక పాట, అందమైన పాట తీశారు. సో ఇందాక చెప్పిన కాలభైరవ్ అన్ని విధాలా బాగా చేశాడు. భూమికి అయితే ఆ తల్లి పాత్రలో లీనమైపోయింది. ఆమె అందంగా ఉంటుంది కదా, ఆమె చూసే వరకు కొడుకుకే కోరిక కలిగిందనే దుర్మార్గపు ఆలోచన కూడా చూపించారు సినిమాలో. అది చూపించకపోవాల్సింది కానీ చూపించారు. సో లాస్ట్గా ఆమె ఇక అయ్యో నన్ను ఎట్లా అయిపోయింది ఆ పరిస్థితి, నేను ఎవరికి చెప్పుకోవాలి, నాకు అర్హత లేదు, ఆమెకు అర్హత ఏంది, తప్పు కొడుకు కోసం ఆమె ఏం చేస్తారు, స్కూల్లో టీచర్లు మేడం మీరు కొడుకుకు మంచి సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించిర్రా, మీరు బాగా స్ట్రిక్ట్గా ఉంటారు కదా మేడం అంటూ ఆ పిల్లలు అనడము, ఊ అని కేకలేయడము. ఆఫీస్ వాళ్ళు ఆమె హెడ్గా ఉంటే ఆమెను అక్కడ నుంచి కనీసం బోర్డు మెంబర్ కూడా మీరు ఉండడానికి అర్హులు కాదని చెప్పి పిల్లలు చేసే తప్పులు తల్లిదండ్రులకు ఏ రకంగా ఉంటుంది. ఆ తర్వాత భర్త వదిలిపెట్టాడు, దానికి రీజన్ చూపించలేదు. భర్త అంటే వీళ్ళిద్దరి మధ్య ఎందుకు క్లాష్ వచ్చింది, ఈ పిల్లాడికి క్లాష్ వచ్చిందా, లేకపోతే పిల్లాడిని పట్టించినందుకు భర్త వచ్చాడని ఒక డైలాగో సీనో పెట్టుంటే బాగుండేది. గుణశేఖర్ అంతా బాగా స్క్రీన్ ప్లేలో మంచి సిద్ధాస్తుడైనటువంటి ఆయన కాబట్టి ఆశించాను నేను. అది ఇంకొంచెం పెడితే బాగుండేది అనిపించింది. సరే మొత్తానికి ఏంటంటే ఒక ప్రయత్నం మాత్రం యుపోరియా ఒక సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వాలనుకొని
తల్లిని కూడా ఈ రకంగా చూస్తారనేటువంటి ఒక సందేశాన్ని ఇది ఇచ్చినట్టుగా అయింది. రాంగ్ సందేశాన్ని ఇచ్చినట్టు అయింది. చెడు తొందరగా పోయినట్టు మంచి తొందరగా పోదు కదా! అట్లాగే కారులో ఈ రకం కూడా ఏసుకోవచ్చు అనేటువంటి ఇది కూడా. తర్వాత అమ్మాయిలు ఈ రకంగా పొయ్యారెందుకు అనేది ఎక్కడ ఒక్క డైలాగ్ కూడా చెప్పలా. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో మన ఈ డిఫెన్స్ లాయర్ పొట్లాడినప్పుడు కూడా లాస్ట్‌కి ఇంకోటేందంటే అక్కడ చెప్పలేదు మనకి. పైగా జడ్జి గారు ట్రీట్మెంట్ ఏందంటే లాస్ట్‌కి అయిపోయిన తర్వాత ఈ పేర్లు బయట పెట్టినందుకు సస్పెండ్ చేస్తారు పోలీస్ అధికారులు. అంటే పోలీసులు న్యాయం చేసడానికి నేను ఎన్ని పనిష్మెంట్‌లు తీసుకోవడానికి రెడీ అన్నది కరెక్ట్ కాదు సందేశం. కాపాడడం కోసం పోలీసులు చేసినప్పుడు పోలీసులను దండించేటువంటి ప్రక్రియ సస్పెండ్ ఏదైతే చేశారో అది తప్పు. ఈ సినిమాలో చూపించింది. అది తప్పు. అలా చేస్తే ఏ పోలీసు ఇంకా న్యాయం కోసం కష్టపడడు కదా! ఆయన నిజాయితీగా అతను శాక్తంగా అంటాడు మేము చట్టాలకు అతీతం కాదు అని అంటాడు. అతను ఏం పని చేశాడు? దొంగల్ని పట్టించాడు. రేపిస్ట్‌ని పట్టించాడు. తప్పా అది? ఆ తప్పు చేసినందుకు అతనికి సస్పెండ్ చేస్తారా? అట్లా సస్పెన్షన్ చేస్తే ఎవరైనా అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తారా? సో, మొత్తానికేంటంటే టీనేజ్ వాళ్ళలో 2 కేసులు తీసుకున్నారు రీసెంట్‌గా జరిగింది. అప్పుడు కొందరు ముస్లిం నాయకుల పిల్లలు ఇలా చేశారని చెప్పుకున్నారు. సో, అది వాళ్ళు డైరెక్ట్‌గా మళ్ళీ లైవ్‌లో ఈ పిల్లని ఏసే సన్నివేశాలు సీసీ కెమెరాలో తండ్రిలకు చూపిస్తారు. ఏ కొడుకుని ఏస్తుండో ఆడు దెంగుతున్నాడో అది చూసుకుంటూ తండ్రి ఛీ! ఛీ! అనుకునేటువంటి సన్నివేశాలు చూపించారు ఇందులో. ఆ అమ్మాయిని ఏసేది ప్రైవేటు ఆమెకు సంబంధించింది. ఆ ప్రైవేట్‌ని తీర్పులో డైరెక్ట్‌గా వేరే వాళ్ళు చూడడానికి బ్లూ ఫిల్మ్ చూసినట్టు ఎందుకు చూపిస్తారు? అవి చేసినందుకు వాళ్ళు పోలీసులను సస్పెండ్ చేసినట్టు ఒక్క మాటలో తప్పించుకున్నారు ఆ మాటకి. సో, అట్లా ఇక్కడ జరగదు. రీకన్‌స్ట్రక్షన్ కూడా సుల్లి బయటికి అని ఎవరు అనరు. సరే మొత్తానికి లేపడం అవన్నీ కూడా డిపార్ట్‌మెంట్‌గా జరుగుతాయి. కానీ రేప్ చేసేవాళ్ళు మాత్రం భయం మాత్రం ఏర్పడుతది ఈ సినిమా చూస్తే. ఓహో! ఈ రకంగా ఏర్పడతదా అని. ఒక 3 నిమిషాల సుఖం కోసం మనం మొత్తం ఒడగొడుపుకున్నాం గదా! మన ఫ్యూచర్ అనేటువంటి డైలాగ్ బావుంది. జైల్లోకెళ్ళిన తర్వాత ఇట్లాంటి ఖైదీలతోటి గుదదెంగుతారనేటువంటి టాపిక్ చూపించారు. అది బావుంది. మొత్తానికి ఏ రకంగా పోలీసులు ఏ రకంగా కష్టపడతారు, కష్టపెడతారు అనేది చూపించారు. కష్టపడడమేమో దొంగలు పట్టుకోవడంలో, కష్టపెట్టడమేమో పట్టుకున్న వాళ్ళని మార్చడం కోసం రీఫార్మేషన్ కొరకు. సో, మొత్తానికేంటంటే ఈ సినిమాలో ఒక దుష్టుడి యొక్క ఆలోచన ఏ రకంగా ఉంటుంది, ఆఖరికి తల్లిని కూడా దెంగుదామనేటువంటి వాడి ఆలోచనని ఆమె సమర్థవంతంగా ఆమె ఏ రకంగా బాధపడి ఆమె మార్చుకుంది. లాస్ట్‌కి తల్లి కాళ్ళ మీద పడిపోతాడు. జడ్జిగా ఈమె ఇతనికి పర్మిషన్ ఇచ్చేసి మనసులో పాతయి పెట్టుకోకుండా పర్మిషన్ ఇస్తుంది. ఆమెకు పెళ్ళైనట్టు ఒక చిన్న ఫోటోలో చూపించారు. పెళ్ళై మళ్ళీ వైవాహిక జీవితం గడుపుతున్నాడు. 5గురితో అనుభవించబడ్డా కూడా ఆమె ఆ రోజు చెప్పి చేసుకుందో చేసుకోలేదో మనకు చూపించలేదు కానీ మొత్తానికైతే ఆమె పదవిని చూసి అయితే పెళ్లి చేసుకున్నారు. ఒక మంచి సాంసారిక జీవితంలో ఉన్నట్టు మనకు చూపించారు. ఆమె జీవితం బాగుపడాలి. ఇతను కూడా ఆనందపడతాడు. అతను మంచి స్థాయిలో ఉన్నాడు. ఇట్లా పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఏడ్చిన తర్వాత తన తల్లి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాడు. అట్లా మొత్తం ఎండ్ టైటిల్స్‌లో ఎవరెవరు ఆర్టిస్టులు ఏం చేశారో పేర్లేస్తూ ఎండ్ టైటిల్స్ ముగిసింది. సో, మొత్తం 2 పాటలు మంచి పాటలు పెట్టాడు. తర్వాత మంచి రికార్డింగ్ పెట్టాడు. ఒక సమాజంలో జరుగుతున్నటువంటి మైనర్స్ రేపిస్టులుగా ఎదిగితే ఏ రకంగా ఉంటుంది అనేది చూపించారు. పొరలుగా ఉన్న వాళ్ళే ఇంత పని ఎట్లా చేస్తారు అసలు నేను ఊహించలేదు వాళ్ళు అలా చేస్తారు. ఆఖరికి తమ్ముడు భోజనం చేస్తుంటే ఇట్లా టచ్ చేస్తే కూడా ముట్టకు అన్నప్పుడు విషయం తెలిసి తల్లి పక్కకు తీసుకెళ్ళి ఏమేం చెప్పమ్మా అంటే అయ్యో అంతా జరిగిపోయిందని చెప్పి తండ్రికి చెప్పినప్పుడు బాధపడ్డం, కుప్పగొలిపోయే తండ్రి, మధ్యతరగతి తండ్రి ఏ రకంగా బాధపడతాడు, ఆ రకంగా బాధపడ్డం. ఒక ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత టెన్షన్‌గా ఉంటారు, బతుకు ఎంత దుర్భరంగా ఉంటుంది. ఆడపిల్లల్ని ఈ రకంగా బలవంతంగా చేస్తే వాళ్ళ జీవితాలు ఏ రకంగా నాశనం అవుతాయి, తర్వాత వీళ్ళ జీవితాలు ఏ రకంగా నాశనం అవుతాయి, పోలీసులు ఏ రకంగా అరెస్ట్ చేస్తారు అనేది చూసి కనీసం కొందరైనా తప్పు చేయకుండా మారితే 'యుఫోరియా' సినిమా తీసినటువంటి ఒక లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. సో, ఆ లక్ష్యం నెరవేర్చే విధంగా మంచి నేర్చుకోవాలి. అంటే ఇందులో చెడు చేయొద్దు అన్న మంచి నేర్చుకోవాలి గానీ, తల్లిని అనుభవించాలన్న కోరిక వాడికొచ్చిందనేటువంటి దృష్టికోణంలో మాత్రం ఎవరు దయచేసి ఆలోచించొద్దని చెప్తూ మేకర్స్ ఎప్పుడు ఇట్లాంటి సన్నివేశాలు ఇంకా నయం తల్లిని ఏసినట్టు కూడా చూపించలేదు. అటువంటి సన్నివేశాలు చూపించకుండా ఉండాల్సింది. గుణశేఖర్ గారు మీరు కొత్త వాళ్ళు గాదు. ఇట్లాంటి సన్నివేశాలు దయచేసి పెట్టకండి. సో, ఇవి ఇంకా సమాజం ఇంకా చెడిపోవడానికి సినిమా అనేది ఎప్పుడు ప్రధాన కారణం. సినిమా తొందరగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. మంచి కన్నా చెడు ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి 100 మంది నిర్దోషులు దోషులు తప్పించుకున్నా పర్లేదు గానీ, ఒక నిర్దోషి తప్పించుకోకూడదు అనేటువంటి శిక్ష పడకూడదు. ఒక నిర్దోషికి 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు గానీ, ఒక నిర్దోషికి శిక్ష పడొద్దు అనే విధంగానే 100 మంచి మాటలు మీరు చెప్పకపోయినా సరే, ఒక చెడ్డ మాత్రం చెప్పొద్దు. చెడ్డ మాట ఏందంటే, తల్లిని అనుభవించాలన్నటువంటి కొడుకు ఆలోచనని అది గ్లోరిఫై చేసి చూపించేది బాలేదు. కానీ నటిగా మాత్రం 'భూమిక చౌలకి' 100కి 100 మార్క్స్ పడతాయి. ఒక్కడి తర్వాత మళ్ళా ఆమె అంత మంచి పెర్ఫార్మన్స్ చూపించిన సినిమా ఇదే. సో, గుణశేఖర్, నీలిమ గుణశేఖర్ కలిసి అంటే నీలిమ గుణశేఖర్ నిర్మాత, గుణశేఖర్ డైరెక్టర్ చేసినటువంటి ఈ సినిమా ప్రయత్నం మాత్రం గొప్పది. కొంచెం సభ్య సమాజం తలదించుకునేటువంటి సన్నివేశాలున్నా కూడా ప్రయత్నం మాత్రం చాలా గొప్పది. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ 3.5/5. పనికిరాని ఏవో సినిమాలు చూసే బదులు, ఇట్లాంటి ప్రయోజనాత్మకమైనటువంటి సినిమాలు చూసి, ముఖ్యంగా రేపిస్టులు కావటువంటి వ్యక్తులైతే మాత్రం ఇట్లాంటి బాధలు ఎందుకురా మనకెందుకొచ్చినా తలకాయ నొప్పి అని ఒకవేళ మారి
సభ్య సమాజం కనుక మారితే అది కనుక గ్రేట్. కానీ ఈ రకంగా కూడా మనం అనుభవించొచ్చు ఆడవాళ్ళని అనే దిశగా ఆలోచించేవాడిని మనం కాపాడలేం. సో ఇదండి ఈ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్‌రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.